ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. థైరాయిడ్ సమస్య అనేది ఎందుకు వస్తుంది? ఈ థైరాయిడ్ సమస్యను గర్భం దాల్చినప్పుడు గుర్తించకపోతే పిల్లల్లో మేధాపరమైనటువంటి సమస్యలు ఏమైనా తలెత్తే అవకాశం ఉంటుందా? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. నమస్తే సార్. సార్, థైరాయిడ్ పరీక్ష అనేది మనం చేయించుకుంటాం కదా, ఇది దేనిపైన, ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుంది? ఇది అంటే కరెక్ట్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందా? కొంచెం బేసిక్స్లోకి వెళ్తే కనుక మన మెడలో ఒక బటర్ఫ్లై షేప్లో ఉండేటువంటి ఒక ఆర్గన్ పేరు థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్ని సెక్రెట్ చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్స్ అంటే ఏంటి? T4 అండ్ T3. వీటిని మనం థైరాయిడ్ హార్మోన్స్ అని చెప్తా ఉంటాం. అట్లానే మన పిట్యూటరీ గ్లాండ్ మన తలలో ఏదైతే ఉంటుందో అది చాలా చిన్న పీ అంత ఉంటుంది కరెక్ట్. అది TSH అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అది థైరాయిడ్ గ్లాండ్ మీద పనిచేస్తుంది. ఇది సింప్లిఫైడ్ వర్షన్ అనమాట. సో TSH అనేది ఏమో పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తుంది, అది థైరాయిడ్ గ్లాండ్ మీద పనిచేస్తుంది. అప్పుడు థైరాయిడ్ గ్లాండ్ T4 T3 అనేటువంటి థైరాయిడ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఏం చేస్తాయంటే మన శరీరంలో రకరకాలైనటువంటి ఆర్గన్స్ మీద రకరకాలైనటువంటి ఎఫెక్ట్స్ చూపిస్తూ ఉంటాయి. మన బాడీ మెటబాలిజం సరిగ్గా ఉండేది చూస్తాయి. ఇన్ సింపుల్ టర్మ్స్, ఈ థైరాయిడ్ హార్మోన్ కనుక ఎక్కువైతే కూడా సమస్య, తక్కువైతే కూడా సమస్య. ఈ థైరాయిడ్ హార్మోన్ తక్కువైతేనేమో మనం హైపోథైరాయిడిజం అని చెప్తూ ఉంటాం. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైతేనేమో హైపర్ థైరాయిడిజం అని చెప్తాం. హైపోథైరాయిడిజం వల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్ మనం తీసుకున్నట్లయితే టైర్డ్నెస్, వెయిట్ గెయిన్, కాన్స్టిపేషన్, డ్రై స్కిన్, అట్లానే ఆడవాళ్ళు అయితే కనుక మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఓకే, ఇట్లా రకరకాల, ఇంకా అసలు పూర్తిగా కనుక ట్రీట్ చేయకుండా వదిలేస్తే కనుక కోమాలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వీటన్ని అంటే ఇంకా చాలా ఉన్నాయి సిమ్టమ్స్, సమయాభావం వల్ల నేను అన్నీ చెప్పను. సో ఇవి హైపోథైరాయిడ్ సిమ్టమ్స్. హైపర్ థైరాయిడ్ సిమ్టమ్స్ అయితే కనుక రివర్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ గోస్ ఫాస్ట్. అంటే ఏంటి? ట్రెమర్, వణుకుంటాం, ఓకే, పాల్పిటేషన్స్, గుండె దడగా ఉంటాం, చెమటలు ఎక్కువ పడతాం, హీట్ ఇంటాలరెన్స్, అంటే వేడి బాగా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి. ఫీవర్ వచ్చి సన్నంగా అయిపోతుంది, బాగా వెయిట్ లాస్ ఉంటుంది. వీళ్ళలో కూడా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ రావచ్చు, ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉండొచ్చు, బోన్స్ థిన్ అయిపోయి ఉండొచ్చు, హార్ట్ రేట్ చాలా ఫాస్ట్గా ఉండొచ్చు, ఎట్రల్ ఫిబ్రిలేషన్ లాంటివి ఉండొచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ ఉండొచ్చు, ఇట్లా పెద్ద లిస్ట్ ఏమో. సో ఈ సమస్యల్లో కొన్ని సమస్యలు కొంతమందిలో మేనిఫెస్ట్ అవ్వచ్చు. అప్పుడు హైపర్ థైరాయిడిజం ఉందా అని చెప్పి మనం తెలుసుకోవాలి. సో మీరు అడిగినటువంటి సమస్య విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ 18 వీక్స్లో ఫీటస్ తన యొక్క సొంత థైరాయిడ్ హార్మోన్ తనకు ఉండదు. ఫీటస్కి మదర్ నుంచి మాత్రమే థైరాయిడ్ హార్మోన్ వెళ్తుంది. ఇది ఫస్ట్ 18 వీక్స్లో. కాబట్టి ఫస్ట్ 18 వీక్స్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, బాడీలో ఉండేటువంటి ఆర్గన్స్ కానీ ఫీటస్ డెవలప్ సరిగ్గా చేసుకోవాలి అని అంటే థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ఉండాలి. థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ఉండాలంటే ఏంటి? మదర్లో థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ఉండాలి. ఫీటస్కి సరైనటువంటి థైరాయిడ్ హార్మోన్ లభించాలి అంటే. మదర్లో కనుక ఏ కారణం చేతైనా కనుక థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా లేకపోతే ఇప్పుడు ఆటోమేటిక్గా ఫీటస్ కూడా థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ఉంది, ఎస్పెషల్లీ ఫస్ట్ 18 వీక్స్. కాబట్టి మనం ఏం చేయాలి? అమ్మకి కనుక హైపోథైరాయిడిజం ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని చాలా జాగ్రత్తగా ట్రీట్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీలో. లేనట్లయితే ఫీటస్ కూడా సరైనటువంటి థైరాయిడ్ హార్మోన్ ఉండదు. థైరాయిడ్ హార్మోన్ కనుక లేనట్లయితే కనుక మీరు చెప్పినటువంటి లో IQ రావచ్చు. అలానే వేరే సమస్యలు కూడా రావచ్చు. ఎలా అంటే మిస్క్యారేజ్ రేట్ ఎక్కువగా ఉండొచ్చు, ముఖ్యంగా ప్రీటర్మ్ లేబర్ రిస్క్ ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ ఉంటాయి. కాబట్టి హైపోథైరాయిడిజం కొత్తగా బయటపడినా, లేకపోతే బార్డర్ లైన్ హైపోథైరాయిడిజం ప్రెగ్నెన్సీలో బయటపడినా, లేదా అంతకుముందు ఉన్నటువంటి హైపోథైరాయిడిజం అప్పుడు బాగా ట్రీట్మెంట్ ఇచ్చి అన్ని లెవెల్స్ బాగున్నా కూడా మనం ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలి, డోసెస్ అడ్జస్ట్ చేసుకోవాలి. అలా చేయనట్లయితే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఈ ఫీటస్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, జనరల్గా మనం చూసేది ఎక్కువగా హైపోథైరాయిడిజం ఎక్కువగా చూస్తుంటాం కదా, హైపర్ కన్నా. హైపర్ థైరాయిడిజం ఫార్చునేట్లీ రేర్, అంటే అసలు ఉండదని కాదు, హైపోథైరాయిడిజంతో పోలిస్తే చాలా రేర్. మనం కనుక టోటల్ ప్రపోర్షనేట్ కేసెస్ కనుక చూసినట్లయితే హైపర్ థైరాయిడిజం లెస్ దెన్ 1%. హైపోథైరాయిడిజం కనుక చూసినట్లయితే లేడీస్లో ఎక్కువగా ఉంటుంది. ఏ థైరాయిడ్ సమస్య అయినా లేడీస్లో ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క హైపోథైరాయిడిజం అనేది ఆల్మోస్ట్ 5 to 15% కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్. సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటే బార్డర్ లైన్. హైపర్ థైరాయిడిజం అనేది ఫార్చునేట్లీ చాలా తక్కువ మందిలో మాత్రమే ఉంటుంది, లెస్ దెన్ 1%. హైపోథైరాయిడిజం విషయానికి వచ్చినట్లయితే ఇది చాలా మందిలో ఉంటుంది. ఆల్మోస్ట్ 5 to 15% ఆఫ్ ఉమెన్లో ఏదో ఒక ఫామ్లో ఉంటుంది. ఏదో ఒక ఫామ్ అంటే ఏంటి? ఓవర్ట్ హైపోథైరాయిడిజం కానీ, లేదా బార్డర్ లైన్ అంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం కానీ సుమారు 5 నుంచి 15% మందిలో ఉంటుంది. అంటే ఏంటి? ఎవ్రీ 10 ఉమెన్ తీసుకున్నట్లయితే మనం వాళ్ళలో ఎవరో ఒకళ్ళు కనీసం ఏదో ఒక రకంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు. హైపోథైరాయిడిజం కావచ్చు, సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం కావచ్చు, ప్రెగ్నెన్సీలో ఆ బార్డర్ లైన్ థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ రావడం కావచ్చు.
అంటే అంత కామన్ అనమాట థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి. అంటే ముఖ్యం మదర్కి ఇప్పుడు థైరాయిడ్ ఉంది అని అంటే పుట్టే పిల్లలకి కూడా వచ్చే అవకాశం ప్రతి ఉంటుందా? ఒక్కరికి ఉండాలని లేదు. కాకపోతే పేరెంట్స్ లో కనుక హైపోథైరాయిడిజం ఉన్నట్లయితే మీరు చెప్పినట్టు పిల్లలకు కూడా హైపోథైరాయిడిజం అట్ సమ్ పాయింట్ వచ్చేటువంటి రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంత మాత్రాన పేరెంట్స్ లో లేనంత మాత్రం పిల్లల్లో రాకూడదని కాదు. అంటే పెద్దవాళ్ళలో కూడా, అంటే చిన్నపిల్లల్లో రావచ్చు, పెద్దవాళ్ళలో కూడా రావచ్చు హైపోథైరాయిడిజం. కానీ ఏ స్టేజ్లో వచ్చినా కూడా పేరెంట్స్లో కనుక ఉన్నట్లయితే కనుక హైపోథైరాయిడిజం ఆ రిస్క్ పిల్లల్లో కూడా కొంచెం ఎక్కువ. సరే, వీళ్ళు మందులు వాడుతున్నా కూడా మాకు అసలు కంట్రోల్లో ఉండట్లేదా లెవెల్స్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. దానికి వీళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటాయా? దేని వల్ల అది కంట్రోల్ అవుతుందంటారు? ఒకటి అంటే చాలా మిస్టేక్స్ జరగచ్చు. ఒకటి సెల్ఫ్ మెడికేషన్, సొంతంగా వీళ్ళే డోసెస్ అడ్జస్ట్ చేసుకుంటాం. అది చాలా మంది చేస్తూ ఉంటారు. దానివల్ల అన్ఫార్చునేట్లీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్. ఒకటి. రెండోది బ్రాండ్స్ మారుస్తూ ఉంటారు. ఒకసారి ఒక కంపెనీ బ్రాండ్, ఇంకోసారి ఇంకో కంపెనీ బ్రాండ్. ఆల్దో థియరీ ప్రకారం అన్ని కంపెనీ బ్రాండ్స్ ఎగ్జాక్ట్ సేమ్ డోసేజ్ ఉండాల్సిన కూడా కొంత మైనర్ ఫ్లక్చుయేషన్ ఉందని చెప్పి చాలా స్టడీస్లో బయటపడింది. కాబట్టి ఎప్పుడు ఒకే బ్రాండ్ ఫిక్స్ అవడం మంచిది. మూడోది ఫేక్ థైరాయిడ్ మెడికేషన్స్ కూడా ఈ మధ్య పట్టుకున్నారు. ఒక 1 year బ్యాక్ అది బాగా సర్క్యులేషన్లోకి వచ్చింది. మూడోది. నాలుగోది, వీళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే పేషెంట్స్ తీసుకునేటప్పుడు థైరాయిడ్ టాబ్లెట్ ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా పొద్దున్నే పరగడుపుని మాత్రమే వేసుకోవాలి, అంటే ఎంటీ స్టమక్లో. అది వేసుకున్న తర్వాత చాలా మంది కాఫీ టీ టిఫిన్ చేసేస్తుంటారు వితిన్ 1 hour. అది చేయకూడదు. 1 hour దాకా కాఫీ టీ టిఫిన్ ఏమి తినకూడదు, మంచిది తాగొచ్చు అంతే. ఇదొక మిస్టేక్. ఇంకొక మిస్టేక్ ఏంటంటే కాల్షియం సప్లిమెంట్స్ కానీ, ఐరన్ సప్లిమెంట్స్ కానీ, మల్టీవైటమిన్స్ కానీ ఇవి వితిన్ 3-4 hours లోపు వేసేసుకుంటూ ఉంటారు. వేసుకున్న 3-4 hours లోనే అవి కూడా మిక్స్ వేసేసుకుంటారు. దానివల్ల కూడా దాని అబ్జార్ప్షన్ సరిగ్గా ఉంది. సో ఇవి కొన్ని కారణాలు. అంటే వాళ్ళు వేసుకునేటప్పుడు కూడా ఆ టాబ్లెట్ ని తడి చేత్తో వేసుకోవటం వల్ల కూడా దాని పవర్ తగ్గుతుంది, ఇలాంటి ఏవో విన్నాను. అది పెద్ద ఉండదు. యూజువల్ గా నీళ్ళలో కలుపునైతే ఎవరు తాగరు కాబట్టి దట్స్ ఓకే. యూజువల్ గా జరగదు అది. ఇంకా చెప్పాలంటే ఇంకా మిస్టేక్ చేస్తే మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు డబ్బాలు. ఆ ఎండకి డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవుతా ఉంటాయి. యూజువల్ మీరు చదివినట్లయితే థైరాయిడ్ టాబ్లెట్ అనే కాదు, ఏ టాబ్లెట్ అయినా సరే స్టోర్ ఇన్ ఏ కూల్ డ్రై ప్లేస్ అనేది రాసి ఉంటుంది దాని మీద. మన వాళ్ళు ఏంటి ఎక్కడ పడితే అక్కడ మంచి, మన సమ్మర్లో తెలుసు కదా 40 degrees దాటిపోద్ది టెంపరేచర్. అక్కడికి మంచి ఎండ పడతా ఉంటుంది, అక్కడేమో టాబ్లెట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ మందులు సరిగ్గా పనిచేయకపోవచ్చు. నేను ఊరికే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అది కామన్ కాజ్ అని నేను చెప్పట్లేదు, బట్ అది కూడా ఒక కాజ్ కావచ్చు. తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ మీద స్టెబిలైజర్ మీద పెడతా ఉంటారు. ఇంకా అది ఎందుకు పనిచేస్తాయండి మందు? కాబట్టి మందుల్ని మనం ఎలా స్టోర్ చేయాలో అలా స్టోర్ చేయాలి. కొంతమంది తీసుకెళ్ళి ఇంకా తెలివిగా ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు. దాని మీద ఎంత టెంపరేచర్లో స్టోర్ చేయాలంటే అంత టెంపరేచర్లోనే స్టోర్ చేయాలి. మామూలుగా దాచిపెడితే సరిపోతుంది. అది ఎండలోనూ పెట్టక్కర్లేదు, అలా అని చెప్పి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లోనూ పెట్టక్కర్లేదు. థైరాయిడ్ టాబ్లెట్ అనే కాదు, ఏదైనా సరే దాని మీద ఎలా రాసి ఉంటే అలానే మనం స్టోర్ చేసుకోవాలి. కాబట్టి ఇట్లాంటి చిన్నపాటి జాగ్రత్తగా పాటించినట్లయితే యూజువల్గా ఇంతకుముందు మీరు చెప్పినటువంటి హై ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే మాల్ అబ్జార్ప్షన్ ఉంటుంది, సీలియాక్ డిసీజ్ ఉంటుంది. కొంతమందిలో అయితే కనుక వేరే మెడికేషన్స్ వాడుతూ ఉంటారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్స్. అట్లాంటివి వాడటం వల్ల కూడా ఈ థైరాయిడ్ డోసేజ్ అనేది సరిపోదు. అలానే కొంతమంది ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ మీద ఉంటారు. అంటే ఏంటంటే ఎసిడిటీ తగ్గించడం కోసం అని చెప్పి చాలా మంది వాడుతూ ఉంటారు. యాక్చువల్గా అబ్యూజ్ చేస్తూ ఉంటారు మన ఇండియాలో, తెలుసో తెలియకు. ఆ టాబ్లెట్స్ వల్ల కూడా ఈ యొక్క థైరాయిడ్ టాబ్లెట్ అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎంతో కొంత యాసిడ్ అనేది మన స్టమక్లో అవసరం ఈ థైరాయిడ్ టాబ్లెట్ అబ్జార్ప్షన్. సో అక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా దీని మీద చూపిస్తూ ఉంటారు. కాబట్టి కారణం ఏదైనా సరే చివరికి ఫైనల్ ఎఫెక్ట్ ఈ థైరాయిడ్ టాబ్లెట్ అబ్జార్ప్షన్ మీదే ఉండొచ్చు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం జాగ్రత్తగా కామన్ సెన్స్ వాడుకోవాలి. ఎక్కువ సార్లు డాక్టర్ ఎంత డోస్ చెప్తే అంత డోస్. సో ఎక్కువ కాలం నుంచి థైరాయిడ్ ప్రాబ్లం తోటి సఫర్ అయ్యే వాళ్ళల్లో అల్జీమర్స్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అది అల్జైమర్స్ అని డైరెక్ట్ గా ఏమీ లింక్ ఉన్నట్టు నాకైతే తెలియదు. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హైపోథైరాయిడిజం కనుక అన్ట్రీటెడ్ గా ఉంటే చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అది బ్రెయిన్ సరిగ్గా పని చేయకపోవడం దగ్గర నుంచి, ఇది పెరికార్డియల్ ఎఫ్యూజన్ అంటే హార్ట్ చుట్టూ ఫ్లూయిడ్ రావటం దగ్గర నుంచి, హార్ట్ ఫెయిల్యూర్ రావటం దగ్గర నుంచి, మీకు అంటే కోమాలోకి వెళ్ళిపోయి, నేను దురదృష్టవశాత్తు ఒక డెత్ని కూడా చూశాను యూకేలో నేను పనిచేసేటప్పుడు. అన్ఫార్చునేట్లీ ఒక సైకోసిస్ ఉన్నటువంటి ఒక లేడీ, ఆమె టాబ్లెట్స్ తీసుకుంటే మానేసింది. మేము అడ్మిట్ చేసి ఇచ్చేవాళ్ళం. ఇది అక్కడ ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ వాడుకొని బలవంతంగా ఇచ్చేవాళ్ళం. బట్ ఒక స్టేజ్ తర్వాత ఫాలోఅప్ అసలు పూర్తిగా పోయింది. షీ స్టాప్ టేకింగ్ ద టాబ్లెట్స్ ఆల్ టుగెదర్ అండ్ షీ అన్ఫార్చునేట్లీ డైడ్. కాబట్టి అంత తీవ్రతరంగా కూడా కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ థైరాయిడ్ టాబ్లెట్ అవసరమైతే మాత్రం మానేయకూడదు.
అది అన్నీ మనకు ఒకేసారి కూడా కనిపించవు కాన్సిక్వెన్సెస్ ఇమీడియట్గా. కొన్ని మంత్స్ అండ్ ఇయర్స్ తర్వాత కనిపించవచ్చు. అది ఇన్ఫర్టిలిటీ కావచ్చు, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కావచ్చు, స్కిన్ థిక్ అయిపోవడం కావచ్చు, హెయిర్ ఫాల్ ఉండటం కావచ్చు, వాయిస్ మారిపోవడం కావచ్చు, హోర్స్ వాయిస్, ఇలా రకరకాలైనటువంటి చేంజెస్. సింపుల్ 1 రూపీ ట్యాబ్లెట్ హైపోథైరాయిడిజంకి వాడేటువంటి థైరాక్సిన్ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో అది సరైనటువంటి డోస్లో వేసుకోకపోవడం వలన వచ్చేటువంటి ప్రాబ్లం. అలా కొంతమంది ఏం చేస్తారంటే, అరే ఇది ట్యాబ్లెట్ మన సొంతంగా ఎందుకు అడ్జస్ట్ చేసుకోకూడదని హైర్ డోసెస్ వాడేస్తూ ఉంటారు బై మిస్టేక్. హైర్ డోసెస్ వల్ల ఏంటి, రెగ్యులర్ హార్ట్ రేట్ రావచ్చు, బోన్స్ థిన్ అయిపోవచ్చు, హైపర్ థైరాయిడిజం లక్షణాలని సిమ్టమ్స్ అన్ని కనిపిస్తూ ఉండొచ్చు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, మీరు సొంతగా అయితే డోసెస్ అడ్జస్ట్ చేసుకోవద్దు. గూగుల్ని చూసో, యూట్యూబ్లో వీడియోస్ చూసో చేసేటువంటి ట్రీట్మెంట్ అయితే మెడిసిన్ కాదు. ఓకే, కాబట్టి మీ డాక్టర్ ఎంత డోస్ వేసుకోమంటే, ఎంత పీరియాడిక్గా ఆ టెస్ట్ చేయించుకోమంటే అంత పీరియాడిక్గా చేయించుకోండి. ఆ డోసెస్ మాత్రమే వాడండి. సార్ సమ్ టైమ్స్ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ వచ్చాయి, అంతా బాగుంది అన్ని కనిపిస్తూ ఉన్నా కూడా మన థైరాయిడ్ గ్లాండ్ దగ్గర మనకి వాపు అనేది చూస్తే సో థైరాయిడ్ ఇష్యూ ఉన్నట్టుగా, లేకపోతే థైరాయిడ్ క్యాన్సర్ ఉందని మనం భావించవచ్చా? ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్లో మిగతా గ్లాండ్స్లో ఎలా అయితే క్యాన్సర్స్ రావచ్చు, అందులో కూడా రావచ్చు, నాడ్యూల్స్ కూడా రావచ్చు. కొన్ని ఇన్సిడెంటల్గా పిక్ అవుతాయి, కొన్ని అయితే కనుక స్నానం చేసినప్పుడు ఇలా మనం క్లీన్ చేసుకునేటప్పుడు తెలుస్తుంది. కొన్ని అయితే ఫ్రెండ్స్ చెప్తారు, అరే నీకేంటి అక్కడ ఉబ్బెద్దుగా ఉందని, లేకపోతే రిలేటివ్స్ చెప్తారు. సో ఇలా బయటపడతాం అనేది కూడా మనం చూస్తుంటాం. ఇది థైరాయిడ్ నాడ్యూల్స్ కానీ, థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ. అన్ని థైరాయిడ్ నాడ్యూల్స్ క్యాన్సర్స్ కాదు, కొన్ని మాత్రం క్యాన్సరస్ కింద మారచ్చు. ఓకే, అబౌట్ 5% ఆఫ్ నాడ్యూల్స్ అనుకోండి రఫ్లీ. ఓకే, సో మనం వీటిని ఎలా చేయాలి అంటే, మనం నీడిల్ టెస్ట్ చేసి అందులో క్యాన్సర్ ఏమైనా ఉందా లేదా, అలానే అల్ట్రాసౌండ్లో ఎలాంటి ఫైండింగ్స్ ఉన్నాయి, అలానే చాలాసార్లు ఏంటంటే ఇన్సిడెంటల్గా వేరే టెస్ట్ చేసినప్పుడు, సిటీ స్కాన్ చెస్ట్కి చేసినప్పుడు, సిటీ స్కాన్ నెక్ చేసినప్పుడు వేరే కారణాల కోసం ఇది బయటపడతా ఉంటుంది. లేకపోతే డాప్లర్ అల్ట్రాసౌండ్ అనేది చేస్తూ ఉంటారు నెక్ కెరోటిడ్స్, అది చేసినప్పుడు ఇది బయటపడతా ఉంటారు. అట్లా ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి కారణం ఏదైనా సరే నాడ్యూల్స్ కనుకుంటే వాటిని ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసుకోవాలా, చేసుకుంటే ఎంత ఎక్స్టెండ్ చేసుకోవాలి, నీడిల్ టెస్ట్ ఏమైనా చేయించాలా, చేస్తే అది క్యాన్సరసా కాదా, ఇట్లాంటివన్నీ మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. సో ఏదైనా సిచ్యువేషన్లో థైరాయిడ్ గ్లాండ్ తీసేయాల్సి వచ్చినప్పుడు తీసేస్తే ఏమైనా సమస్య ఉంటుందా? ఫర్దర్గా వాళ్ళకి ఏమైనా ఎదుర్కొనే సమస్యలు ఉంటాయా? సో థైరాయిడ్ గ్లాండ్ ఎంత మేరకు తీసేసాం అనే దాన్ని బట్టి సమస్య రావచ్చు. ఒకవేళ మొత్తం కనుక తీసేసామనుకోండి క్యాన్సర్ వల్ల, అప్పుడు మనం థైరాయిడ్ ట్యాబ్లెట్ రూపంలో మనం ఆ హార్మోన్ ఏదైతే తక్కువ ఉందో దాన్ని రిప్లేస్ చేసుకోవాల్సి రావచ్చు. అట్లనే ఒక్కొక్కసారి ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్ తీసేస్తే పక్కనే ఉండేటువంటి పారాథైరాయిడ్ గ్లాండ్స్ కూడా టెంపరీగా ఎఫెక్ట్ కావచ్చు, పర్మనెంట్గా కూడా ఎఫెక్ట్ కావచ్చు. కాబట్టి మనం దానికి సంబంధించి క్యాల్సిట్రయాల్ లాంటి మందులు వాడుకుంటాం, కాల్షియం సప్లిమెంట్స్ వాడుకుంటాం కూడా టెంపరీగా లేదా లాంగ్ టర్మ్లో చేసుకోవాల్సి రావచ్చు. కాబట్టి ఎంత ఎక్స్టెండ్ తీశారు, ఎందుకు తీసేశారు అనే దాన్ని బట్టి కూడా ఆ రిప్లేస్మెంట్ అనేది డిపెండ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థైరాయిడ్ అనేది అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది, దాన్ని ఏ రకంగా మనం కంట్రోల్ చేసుకోవాలి, మెడిసిన్స్ అనేది ప్రాపర్గా ఎలా తీసుకోవాలి, విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ఇట్స్ ఎ ప్లెజర్.